ప్రభువా, ఈ అయోగ్యుడి పట్ల నువ్వు కలిగి ఉన్న నీ చిత్తాన్ని బట్టి వందనాలయ్యా. ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీ పని కొరకు పిలుస్తున్నావు, నీకు వందనాలయ్యా అని ఈ ఉదయకాల సమయంలో నువ్వు చెప్పి ప్రభు వైపు నువ్వు తిరగలిగితే, ప్రభువా ఇక నేను వెనకడుగు వేయను, నీ పిలుపుకు లోబడతానని చెప్పగలిగినట్లయితే ఈ దినము నుంచి దేవుని ఆత్మచేత నువ్వు బహుబలముగా తాకబడి నడిపించబడబోతున్నావు. And the Lord is going to use you. ఇది భారంగా భావించొద్దు, ఇది బాధ్యతగా భావించు. Whatever the word that he keeps in your mouth and the word that is coming out of your mouth will touch the hearts of the people because he is giving you the word. నీ నోట ఆయన ఉంచే మాటలు, ఆ నీ నోట నుంచి వస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు ఆ హృదయాన్ని తాకినప్పుడు ఆ మాట ఆ వ్యక్తి జీవితంలో ప్రభావం కలిగిస్తుంది. కారణం ఏంటో తెలుసా? అది నీ మాట కాదు, అది దేవుని మాట ఉన్నది. కాబట్టి ఈ స్థలంలో ఉన్నటువంటి వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు. యూ హ్యావ్ ఎ కాల్ ఆఫ్ గాడ్. ఇంకెంత దూరం పారిపోతావు? ఎంతకాలం పారిపోతావు? సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు? ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనుకుంటున్నావా? 3 సంవత్సరాల దేవుని పని ఆగిపోతుంది. అదే ఇప్పటి నుంచి నువ్వు అడుగు పెడితే గనక దేవుని కొరకు బలమైన సాధనంగా వాడబడతావు. ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి మాట, టుడే దెర్ ఇస్ అ పర్సన్ కమింగ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు మినిస్టర్ టు హిమ్. నేను పిలిచాను నా పని కొరకు, కానీ అడుగు వేయటం లేదు అని ప్రభు నా హృదయంలో ఉదయకాల సమయంలో ఇక్కడికి వచ్చిన వెంటనే పెట్టిన మాట. అందుకే భారము అని అనుకోవద్దు సహోదరుడా, అది భారం కాదు, అది నీ బాధ్యత. నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. నీ ఆలస్యాన్ని బట్టి వారు నిత్య నరకములోనికి వెళుతున్నారు. నువ్వు చేస్తున్నటువంటి ఆలస్యాన్ని బట్టి వారు సువార్తను వినలేకపోతున్నారు. ఇప్పటికే నీ ద్వారా జరగవలసినటువంటి పని ఆలస్యమైంది, ఇక ఆలస్యం చేయొద్దు. చాలా మంది సేవకులను చూశానండి, ఎన్నో కష్టం నుంచి వెళుతూ ఉన్నారు. కష్టంలో దేవుడు వారిని పోషించలేదా? సింహపు పిల్లలైనా ఆకలి కొని ఉంటాయేమో, కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ కొదువా? ఆయన పని చేస్తున్న వారిని ఆయన ఆకలితో పస్తుతో ఉంచే దేవుడు కాదు. ఏ దినానికి ఏది అవసరమో దానిని నీ ఎదుటకు తీసుకుని వచ్చే దేవుడై ఉన్నాడు. పరిస్థితులను చూచి ప్రభావాన్ని చూచి వెనకడుగు వేయొద్దు. ఈ మ్యాంటిల్ నీ మీద ఉంది, ఆ మ్యాంటిల్ గొప్ప పనిని చేయించడానికి నేను ముందుకు ప్రోత్సహిస్తూ ఉంది. దేవుని మాట, దేవుని పిలుపు నీ మీద ఉన్నది అని గుర్తించిన తర్వాత నీవు ఏ మాత్రము ఆలస్యము చేయటానికి వీలు లేదు అని దైవజనునిగా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఎంత కాలం ఆలస్యం చేస్తావో అంత కాలము దేవుని నిన్ను వాడుకోవాలనుకున్నటువంటి ఆ కార్యాలు, లేకపోతే దేవుని కొరకు నువ్వు వాడబడవలసిన దినాలు తగ్గిపోతున్నాయి. దేవుని కొరకు నువ్వు చేయాల్సిన పని తగ్గిపోతుంది. అడుగుపెట్టి ఇంకా ఇట్స్ యువర్ టైం. యేసు ప్రభు వెళుతూ అక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తితో అన్నాడు, కమ్ అండ్ ఫాలో మీ అన్నాడు. వెంటనే అక్కడ పడేసి హి స్టార్టెడ్ టు ఫాలో. మరి కొంతమంది చేపలు పడుతూ ఉన్నారు. అండ్ హి సెడ్, కమ్ అండ్ ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ ఫిషర్స్ ఆఫ్ మెన్ అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే వారు దేవుణ్ణి, యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించారు. ఎక్కడ ఆలస్యం చేయలేదు. ఆనాడు ఎలీషా మీద దుప్పటి వేసిన వెంటనే నా పనికి ఇది ప్రవక్త, నన్ను ప్రభు ప్రవక్తగా నియమించాడు. ఇక నా పరిచర్య ప్రవక్త పరిచర్య అని అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసు ప్రభు తన శిష్యులను పిలిచి ఫాలో మీ, వెంబడించుడి అని అన్నాడో, ఏం మాట్లాడకుండా దే స్టార్టెడ్ టు ఫాలో హిమ్ అండ్ హి మేడ్ దెమ్ ద ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. మనుషులను పట్టు జాలరులుగా చేశాడు. ఆయన మాటకు లోబడితే గొప్ప ఉజ్జీవమును చూస్తావు. శిష్యులు నిలవబడిన సమయాల్లో అనేక మంది ప్రభు వైపుకి త్రిప్పబడ్డారు. ఆయా ప్రాంతాలకు దేశాలకు చెదిరిపోయారు. శిష్యులు వెళ్ళినటువంటి వారు ఎక్కడా కూడా అలాగే ఉండిపోలేదు.